ఈ 3-4 డేస్ ఈ 3-4 డేస్ మనం ఏం నేర్చుకున్నాం? పంచమహాభూత థియరీ. ఒక 5 పంచమహాభూతాస్ ఉంటాయండి. ఎయిర్, ఈథర్, వాటర్, ఫైర్ అండ్ సార్ చెప్పండి సార్. ఓకే, పంచమహాభూతాస్ నేర్చుకున్నాం. అండ్ ఈ పంచమహాభూతాస్ తో ఈ రోజు నిన్న 4 types of different diets. Diet, constructive diet. What do you want? Tell me quickly. Sir, మీరు మ్యూట్ లేదు సార్. సార్ మీ వాయిస్ వినబడుతుంది. No. Thank you very much. I don't have any opportunity. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని బట్టి బాడీ డిసైడ్ అవుతుందని. ఈ ఎలిమినేటివ్, కన్స్ట్రక్టివ్ అండ్ సూతనింగ్ డైట్ ఎప్పుడు యూస్ఫుల్ అంటే మనం పలానా జ్యూస్ ఫాస్టింగ్ టైంలో యూజ్. అంటే ఫస్ట్ ఎలిమినేషన్ చేస్తాము, ఇంటర్నల్ గా క్లీన్ చేసేసుకుంటాం. తర్వాత మెత్తటి ఆహారం ఇచ్చి డైజెషన్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. 1 minute. ఆదిత్య గారు అందరూ వీడియో ఆన్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ పుట్ ఆల్ ఆఫ్ యు వీడియోస్ ఆన్. అందరూ వీడియో ఆన్ చేయండి. అండ్ కన్స్ట్రక్టివ్ డైట్ లో మనం తీసుకునే విటమిన్స్, మినరల్స్, ఈ న్యూట్రిషన్ అంతా అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మనకి అబ్జార్ప్షన్ బాగా జరుగుతుందో అప్పుడు మనకి ఈ డిసీజెస్ తగ్గిపోవడం ఒకటి. అండ్ ఒక్కొక్కసారి మనకి చాలా సర్టన్ డిఫిషియన్సీస్ ఉంటాయి, న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్. ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. కొంతమంది ఐదర్ మాల్ న్యూట్రిస్ట్, అంటే తీసుకున్న ఆహారం ఎవరైతే అందదో, అంటే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, అబ్జార్ప్షన్ అనేది ఇంటెస్టైన్ లో లేదు. మెయిన్ కారణం ఏంటి? ఇక్కడ వేస్ట్ మ్యాటర్ అక్యుములేషన్ వల్ల అబ్జార్ప్షన్ రేట్ 0 అయింది. సో వేస్ట్ మ్యాటర్ ఎలిమినేషన్ వల్ల మనకి అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది. అండ్ ఈ రోజు వచ్చేసి ఇంకొక 3 types of డైట్స్ ఉన్నాయండి. ఈ 3 types of డైట్ డిపెండ్స్ అపాన్ త్రిగుణాస్. త్రిగుణాలు అంటే మనలో ఉండే గుణం అంటాం. ఈ త్రిగుణాస్ ప్రకృతి ద్వారా తయారవుతాయి. ఇవి 3 రకాలు. వాటిని రాజసిక, రజోగుణం, సత్వగుణం, తమో గుణం అంటారు. అండ్ దీని నుండి వచ్చే డైట్ వచ్చేసి రాజసిక్ డైట్, తామసిక్ డైట్ అండ్ సాత్విక్ డైట్. మూడు రకాలు. సత్వగుణాన్ని మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటారు. అండ్ ఇవి చాలా కామ్ మైండెడ్ గా ఉంటారు. మెడిటేషన్ చేసి ఇన్నర్ సెల్ఫ్ కి వెళ్తారు. అండ్ ప్యూర్ గా ఉంటారు. దే టేక్ ప్యూర్ ఫుడ్స్ లైక్ నేచర్ లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటారు. అండ్ దేర్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో గుడ్. వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ చేయాలని అంత ఈజీగా ఉంటుంది. అంటే అంత టాక్, వాళ్ళు మాట్లాడితే అంత స్వీట్ గా ఉంటుంది. ఓకే. రజోగుణం, దే ఆర్ మోడ్ ఆఫ్ ప్యాషనేట్ అంటారు. దే ప్యాషనేట్ టు వర్క్, హైలీ కాన్ఫిడెంట్ గా ఉంటారు. అండ్ మోర్ యాంగర్, ఎప్పుడు యాంగ్జైటీస్ తో ఉంటారు, ఎప్పుడు కోపంతో ఇలాగా. అండ్ దే టైప్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంది? హై స్పైసెస్, బాగా కారాలు ఇలాంటివి తీసుకుంటారు. అండ్ హై ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటారు. సత్వగుణం ఉన్న వాళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. వేరే 100% ప్యూర్ అండ్ క్లీన్ ఫుడ్ తీసుకుంటారు. అండ్ దేర్ మోడ్ ఆఫ్ థింకింగ్ కూడా వేరేగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆన్ ద వన్ పాత్. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎక్సెస్ తీసుకుంటారో ఇలాంటి వాళ్ళకి ఏం బాడీలో స్టాగ్నేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ లీడింగ్ టు అబ్స్ట్రక్షన్ ఇన్ ద నార్మల్ పాత్వే. లైక్ వీళ్ళు తీసుకునే హై స్పైసెస్ అనేది బ్లడ్ వెసల్స్ ని, ఎండోథీలియల్ బ్లడ్ వెసల్స్ లో కన్స్ట్రక్షన్ జరిగి రాష్ట్ర కన్స్ట్రక్షన్ లాంటి, హైపర్ టెన్షన్ అని, కార్డియాక్ ఇష్యూస్ అని, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటి ఫెయిల్యూర్స్ ఉంటాయి ఈ రజోగుణం ఉన్న వాళ్ళు. తమో గుణం అని ఉంటుంది. who take fortified foods, అంటే నిన్న మొన్నటివి ఆహారం తీసుకోవటం, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తీసుకోవటం, ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటాం. సార్ పెట్టాలండి. సార్ మ్యూట్ లో అందరినీ మ్యూట్ ఆల్ చేయరా సార్? ఇది తమో గుణం. తమో గుణంలో వాళ్ళు చాలా డల్ గా ఉంటారు, ఆల్వేస్ డిప్రెస్డ్ గా ఉంటారు. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటి? నిన్న మొన్నటి ఫుడ్. ఇది తమో గుణం. అండ్ తమో గుణం వాళ్ళు లోబిగా ఉంటారు, అంటే ఖర్చు చేయడానికి మనసు ఒప్పేది, బికాస్ దే ఆర్ టేకింగ్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్. అలాంటి unmute please, Dr. Garu, you can unmute. Hello, Dr. Aditya Garu, you can unmute yourself. Unmute అయింది సార్, ఇప్పుడు unmute. Okay, perfect.
సో మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. ఇది 3 టైప్స్ ఆఫ్ గుణాస్. ఈ 3 గుణాస్ బట్టి డిసైడ్ అవుతుంది. సో మనం ఎక్కువ వీటిలో 3 క్వాలిటీస్, ఈ 3 క్వాలిటీస్ గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ. సత్వగుణానికి రామ, లార్డ్ రామ అని తీసుకుంటే ఈజ్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉంటారు. అంటే ఒకరికి చెడు చేయాలని ఆలోచన ఉండదు, ప్యూర్ ఫుడ్ తీసుకుంటారు, థాట్స్ కూడా అలా మూవ్ ఆన్ అవుతాయి. అండ్ రజోగుణం తీసుకుంటే రావణ, హైగా ఉంటది, ఏదైనా అగ్రెసివ్, యాంగర్ కానీ ఏది చేయాలన్నా మూర్ఖత్వంగా ఉంటుంది. ఇది రావణ యొక్క క్యారెక్టర్ లాంటిది రజోగుణం. అండ్ తమో గుణం వచ్చి కుంభకర్ణ, 6 months తిని, అంటే టూ మచ్ ఈటింగ్, ఎనీథింగ్ ఇన్ టూ మచ్ స్లీప్ ఇలాగా ఉంటది వాళ్ళకి. రజోగుణం వాళ్ళు టూ మచ్ స్లీప్ ఉంటుంది, తమో గుణం వాళ్ళకి టూ మచ్ స్లీప్ ఉంటుంది. సత్వగుణం వాళ్ళకి ఎంత స్లీప్ ఉండాలి, 6 to 8 hours అంతే ఉంటుంది. అండ్ రజోగుణం ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎందుకంటే వాళ్ళు ప్యాషనెట్ టు వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు అర్నింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ నలుగురిలో మంచి పేరు కోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటారు. దే డోంట్ కేర్ ఆఫ్ స్లీప్ కానీ హెల్త్ గురించి అట్లా కాన్షియస్ ఉండదు. సో దే ఆర్ హైలీ ప్రోన్ టు హెల్త్ ఇష్యూస్. అండ్ తమో గుణం ఆల్సో ప్రోన్ టు హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్, డల్నెస్ ఇలాగా ఉంటాయి వాళ్ళకి. ఇవి 3 types ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఇది మన జ్యూసింగ్ డైట్ కి ఏంటి సంబంధం? ఇక్కడ మనం మేబీ లెస్ అండ్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఇలాంటివి తీసుకుని రజోగుణంలో ఉన్నామా, 2 క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతాయి. మనం ఒక్కొక్కసారి డేలో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, ఒకసారి కుక్డ్ ఐటమ్ తీసుకున్నాం, అంటే రజో సత్వ గుణం. ఒక్కొక్కసారి సత్వ తమో గుణం ఉంటుంది. తమో గుణం అంటే నిన్నటి కొంచెం ఏదైనా ఫుడ్ లాంటిది ప్రిపేర్ చేసింది ఉంది, అది తీసుకుంటున్నాం, యాజ్ వెల్ as ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని సత్వ తమో గుణం అంటారు. ఒక్కొక్కసారి రజో తమో గుణం ఉంటుంది. దే డోంట్ టేక్ ఫ్రూట్స్, నిన్నటి ఫుడ్స్ మొన్నటి ఫుడ్స్ తింటారు, హైలీ స్పైసెస్ తింటారు, అండ్ దే ఆర్ రజో తమో గుణం అంటారు. ఇట్లాగా 6 to 7 types ఆఫ్ వెరైటీస్ వస్తూ ఉంటాయి మనకి. అంటే 2 క్యారెక్టర్స్ క్లబ్ అయ్యి ఇట్లా క్యారెక్టర్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం ప్యూర్ సత్వగుణం వెళ్ళాలి. ప్యూర్ సత్వగుణం వెళ్ళినప్పుడు డిసీజ్ అనేది బాడీ నుండి వెళ్ళిపోతుంది, యాజ్ వెల్ as హెల్త్ అనేది సత్వగుణం క్యారెక్టర్స్ చూసారుగా, మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఎప్పుడైతే మనం ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నామో మన వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది. సో ఇక్కడ పర్సనాలిటీ ట్రైట్ మారిపోతుంది. మనం ఎందుకు ఈ పర్సనాలిటీ ట్రైట్ కి సత్వగుణానికి అండ్ ఈ రామ, రావణ అండ్ కుంభకర్ణని పోల్చాను అంటే, చాలా మంది మనందరికి డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా మారిపోతుందండి. మనం గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూస్తే డిఎన్ఏ స్ట్రక్చర్ లో దే ఆర్ లివింగ్ అప్ టు 120 to 140 అన్ని ఇయర్స్ బతికారు. అండ్ అన్ని ఇయర్స్ బతికినా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేవు. మన గ్రాండ్ పేరెంట్స్ తీసుకుంటే నెక్స్ట్ 100 years బతికారు, ప్లస్ తక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన పేరెంట్స్ తీసుకుంటే మోస్ట్లీ 70 to 80 years గ్యాప్ లో ఉండే వాళ్ళైతే వాళ్ళకి ఏదో ఒక డయాబెటిక్ కానీ కార్డియాక్ హెల్త్ ఇష్యూస్ అనుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ 30 to 50 జనరేషన్ తీసుకుంటే మోస్ట్ 90 members లో తీసుకుంటే 80 members డయాబెటిక్ వెళ్ళిపోతున్నాం, హైపర్ టెన్షన్, డిప్రెషన్స్ అని, స్ట్రెస్ అని, యాంగ్జైటీస్, చాలా డిసీజెస్ ఎక్కువ. చూసారా ట్రైట్ ఎట్లా మారుతుందో, డిఎన్ఏ అనేది అట్లా మార్పు చెందుతుంది. ఈ మార్పు చెందడానికి కారణం ఏంటి? మనం తీసుకునే ఫుడ్ టైప్. అండ్ ఈ ఫుడ్ టైప్ ని మనం ఎలా గెస్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 4 గ్రాండ్ పేరెంట్స్, అంత ఎడ్యుకేషన్ లేదు, ఓకే, వాళ్ళకంత ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోయినా వే ఆఫ్ థింకింగ్ క్లియర్ గా ఉండేది. అంటే ఇప్పుడు ఈ పని చేయాలి, ఆ పనిలోనే శ్రద్ధగా చేసేవాళ్ళు, అండ్ ఆ పని కంప్లీట్ అయినాక నెక్స్ట్ వర్క్ లోకి వెళ్ళేది, అలా ఉండేది. కానీ మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ఒక పని చేస్తూ ఉంటాం, అది ఇన్కంప్లీట్, అది స్టార్ట్ చేయటం అంతే, స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ పనిలోకి జంప్ అయిపోతాం. ఈ జంపింగ్ క్యారెక్టర్ ఉండేది తమో గుణం. అంటే వీఆర్ ఆల్ ఇన్ తామసిక్ నేచర్ లో ఉన్నాం. తామసిక్ నేచర్ ఉండే వాళ్ళకి ఎక్కువ లంగ్ హెల్త్ ఇష్యూస్ చూస్తాం, మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువ ఉంటాయి. రజోగుణం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ చూస్తాం, లైక్ లివర్ ఫెయిల్యూర్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ ఇష్యూస్ ఇలాంటివి రజోగుణం. అంటే ఇక్కడ ఫుడ్ ఈజ్ ద మేజర్ రోల్. మనం మరి వాళ్ళు తింటున్న ఫుడ్ మేము అదే తింటున్నాం కదా అంటున్నారు. ఇక్కడ తిండి ఒక క్యారెక్టర్ అయితే, పర్సనాలిటీ ట్రైట్స్, వే ఆఫ్ వర్క్, అప్పట్లో చాలా హార్డ్ వర్క్ ఉండేది, ఇప్పుడు చాలా సెడెంటరీ వర్క్, వే ఆఫ్ లైఫ్ స్టైల్ మారింది. అండ్ అప్పట్లో బ్రేక్ఫాస్ట్ అనే సిద్ధాంతం లేదు. మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ ని అడగండి,
వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ లంచ్. దే ఈట్ ఎట్ 11 or 12. సన్లైట్ చూసుకొని హైయెస్ట్ పీక్ లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు తీసుకునే వాళ్ళు. మెంటల్లీగా రెస్ట్ఫుల్ గా ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు మెంటల్లీగా ఇల్ అవ్వడానికి, యాంగ్జైటీస్ ఇలాంటి క్యారెక్టర్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీడియా. ఇప్పుడు ప్రతి టీవీ లేని ఇల్లు అంటూ లేదు. టెలివిజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీరియల్ ఉంటే ఆ పాత్రలో జీవించేస్తుంటాం మనమే. అక్కడ నిజంగా ఒక పర్సన్ కి ఏదో అవుతుందని, అతను ఆమె ఎక్కడో ఎంతో బాధపడుతుందని ఇక్కడ మనం కూడా ఇంటర్నల్ గా అలా ఫీల్ అవుతుంది. సో రాంగ్ మీడియా వైపు రాంగ్ నాలెడ్జ్. దీన్నే వృత్తిస్ అంటారు. మనకి 5 వృత్తిస్ ఉంటాయండి, పంచవృత్యాలు అంటారు. ట్రూ నాలెడ్జ్, ఫాల్స్ నాలెడ్జ్, స్లీప్, ఇలాగ ఒక 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రూ నాలెడ్జ్ లేని అంత కాలం మనం ఎప్పుడైతే ఈ ఫాల్స్ మీడియాలో ఉంటామో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే ట్రూ నాలెడ్జ్ అనేది మనకి వస్తుందో అప్పుడు మనకి ఇప్పుడు ఒక టీవీలో వచ్చే సీరియల్ చూస్తున్నాం, ఇది జస్ట్ ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లో అలా తీసుకుని పక్కకు వచ్చేయాలి. అండ్ ఒకవేళ ఈ త్రిగుణాస్ లో తీసుకుంటే, త్రిగుణాస్ ప్రకారం ఒక టీవీ సీరియల్ నడుస్తుంది. సత్వగుణం వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ దే డోంట్ సీ దట్ మూవీ. తమో గుణ వాళ్ళు ఇంటర్నల్ గా ఫీల్ అయ్యి చేస్తారు కూడా, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోదు, అది తనలాగా తీసుకుంటారు. ఒకవేళ హీరోయిన్ లాంటిది హీరో లాంటి చనిపోతే వీళ్ళు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా చనిపోయినట్టు అలాగా ఫీల్ అయ్యి బాధపడుతుంటారు. రజోగుణం వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఏదైనా విలన్ క్యారెక్టర్ లాంటిది వస్తే అలాంటిది ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు పిల్లలకి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నాం? రియల్ హీరోస్ అంటే మనం పిల్లల్ని రియల్ హీరోస్ అంటే మూవీస్ లో వచ్చే హీరో పేర్లు చెప్తున్నారు కానీ ఒక ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ ఇలాంటి పేర్లు చెప్పట్లేదు, వివేకానంద. సో ఇక్కడ మళ్ళీ మనం సత్వగుణం పిల్లల్లో రావాలన్నా, మనలో రావాలన్నా మన నుండి స్ట్రైట్ అనేది స్టార్ట్ అవ్వాలి. సత్వగుణం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మన నుండి సత్వగుణం రావాలంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఉండే ఫుడ్ ని ఇంట్రెస్ట్ గా తీసుకోవాలి. మనం చేసే ఈ జ్యూస్ ఫాస్టింగ్ 3 days ఫాస్టింగ్. 3 days ఫాస్టింగ్ అంటే డయాబెటిక్ వాళ్ళు, మిగతా ఎలాంటి హెల్త్ కండిషన్ అంటే కంప్లీట్ జ్యూసెస్ ఉండదండి. మీరు వెజిటబుల్స్ తీసుకొని వెజిటబుల్ సలాడ్స్ మీద కూడా ఉండొచ్చు. ఓన్లీ సలాడ్స్ అంటే మార్నింగ్ ఒక ఆఫ్టర్నూన్ టైంలో వెజిటబుల్ సలాడ్ తీసుకుంటారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్రూట్స్ లో ఉంటారు. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆర్ 3 days ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండొచ్చు. నేను చేయలేనండి జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ వాటర్ హనీ, లెమన్ హనీ అనుకున్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండి ట్రై చేయండి. అండ్ చేసే ముందు ఒకవేళ మీరు డయాబెటిక్, నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, నార్మల్, పోస్ట్ లంచ్ ఎంత ఉంది, నార్మల్ గా ఉంటే ట్రై చేయండి. లేదు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీకు మోర్ దాన్ 200 అట్లా ఉందనుకోండి, డోంట్ ట్రై. మీరు నార్మల్ డైట్ తీసుకోండి. హాఫ్ డే ఫ్రూట్ ఫాస్టింగ్. బాగా హైడ్రేషన్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. హైడ్రేషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొచ్చా మేడం ఇది? తప్పకుండా చేయొచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని మనకి లాస్ట్ క్లాస్ లో చెప్పాను, గ్యాస్ట్రిక్ ఇష్యూ మన బ్లడ్ pH 7, కానీ అసిడిక్ pH ఉంటేనే గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. అంటే మనం తీసుకునే ఉడకబెట్టిన ఆహారం కంటిన్యూస్ గా తీసుకొని డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడు రైజింగ్ లో ఉంటూనే ఉంటుంది. అంటే ఎక్కువ డైజెస్టివ్ ఫైర్ ఉంటుంది, ఈ యాసిడ్స్ ఎక్కువ ఊరిపోయి ఉంటుంది. దానివల్ల యాసిడిక్ నేచర్ అనేది బాడీకి వచ్చింది. ఫస్ట్ ఈ ఓవర్ గ్యాస్ రిలీజింగ్ అనేది నార్మల్ గా రావాలి. సో ఎప్పుడైతే వెజిటబుల్ జ్యూసెస్ ఉంటాయో అది గ్యాస్ డైజెస్టివ్ ఫైర్ ని నార్మలైజ్ చేస్తుంది. అండ్ ఇంటర్నల్ గా మనకి ఇక్కడ ఈసోఫేగల్ రీజియన్ నుండి ఎండ్ ఆఫ్ ద కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ చివరి దాకా అది హీల్ చేసుకుంటూ, రిపేర్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అసిడిక్ జిఐటి డిసార్డర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్ అందరూ చేయొచ్చు జ్యూస్ ఫాస్టింగ్ వల్ల, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇది నెంబర్ 1, జ్యూస్ ఆర్ ఫ్రూట్ ఆర్ లిక్విడ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళంతా Day 1, Day 2, Day 3 days ఎనిమా తీసుకోవాలి. ఎందుకు ఎనిమా అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ మేము కోలాన్ అంటాం, ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఈ కోలాన్ లో చాలా వేస్ట్ స్టాగ్నెంట్ అయ్యి ఉంది, మనకి స్టిక్ ఆన్ అయ్యి ఉంది. మనకి చెప్పాం కదా ఇంటెస్టైన్ లోపల మజిల్ మీద బ్రష్ లాగా ఉంటుందని, ఆ బ్రష్ మీద ఒక టీ మాడిపోతే, టీ ఆర్ కాఫీ ఒక గిన్నె మీద, పాత్ర మీద ఎట్లయితే నల్లగా పెరిగిపోయి ఉంటుందో అట్లా పెరిగిపోయి ఉంది. ఎప్పుడైతే ఇంటర్నల్ వాటర్ ఇస్తామో ముందు లార్జ్ ఇంటెస్టైన్ ఎప్పుడైతే కోలాన్ క్లెన్స్ అవుతుందో స్మాల్ ఇంటెస్టైన్స్ ఉండే వేస్టేజ్ త్రూ జ్యూసెస్ ఉండే ఫైబర్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. వన్స్ ఇలాంటి టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవుతూ వచ్చాయి అనుకోండి, బాడీ కొంచెం లైట్ అవుతుంది. మన సార్ చెప్తూ ఉన్నారు, మీరు గమనించారా, చాలా ఫ్యాట్ అబ్డోమెన్ లో మనకి స్టోర్ అయిపోయింది. రిజర్వ్డ్ కార్బోహైడ్రేట్స్ అన్ని ఫ్యాట్స్ లాగా అబ్డోమెన్ చుట్టూ, దాని చుట్టూ ఉన్న ఆర్గన్స్ చుట్టూనే పేరుకుపోయినాయి. లాస్ట్ క్లాస్ లో చెప్పారు సార్, మనకి పిక్చర్ తో పాటు చూపించారు. అండ్ ఇంటెస్టైన్స్ లో కూడా
ఎప్పుడైతే ఈ వాటర్ అబ్సార్ప్షన్ జరుగుతుందో ఇంటెస్టైన్స్ కూడా బల్జ్ అవుతాయి, అంటే వాటర్ ని అబ్సార్బ్ చేసుకుంటాయి. అబ్డామిన్ ఫ్యాట్ కి మెయిన్ కారణం ఈ కార్బోహైడ్రేట్ రిజర్వ్స్ అన్ని ఫ్యాట్స్ లాగా మరి అక్కడ స్టోర్ అయిపోయింది. ఇవి అంతా మూవ్ అవుతాయి, ఇవంతా ఒక టాక్సిన్స్ లాగా మూవ్ అయ్యి ఇంటెస్టైన్స్ లో అబ్జార్బ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతుంది. మీరు కనుక 3 days జ్యూస్ ఫాస్ట్ చేసే ముందు కూడా నేను ప్రతి ఒక్కరికి ఒక ఫార్ములా లాగిస్తా. హైట్, వెయిట్, మీ వేస్ట్ సర్కంఫరెన్స్, అబ్డామిన్ సర్కంఫరెన్స్, ఇది ఒకటి. అండ్ యాజ్ వెల్ యాజ్ డే 1 ముందే, అంటే మండేనే మీరు ఒక పిక్చర్ తీసుకోవాలి, మీ ఫోటో మీరు 3 days చేసినాక 3rd day ఈవినింగ్ కి మీ పిక్చర్ తీసుకోండి. చాలా వేరియేషన్ ఉంటుంది. ముందు అబ్డామినల్ ఫ్యాట్ కానీ అబ్డామిన్ లో ఉన్న టాక్సిన్ అంతా ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ జరిగినప్పుడు మనకి చాలా వరకు అబ్డామిన్ లోపలికి వెళ్ళిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫేస్ విల్ బి గ్లో. ఫేస్ లో చాలా గ్లో ఉంటుంది, బ్రైట్ ఐస్, హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ విల్ బి లస్చర్ అంటే చాలా మృదువుగా ఉంటుంది హెయిర్ కూడా. ఐస్ విల్ బి బ్రైట్, స్కిన్ విల్ బి క్లియర్. స్కిన్ అప్పుడు దాకా చాలా పింపుల్స్, డల్ స్కిన్ ఇలాగున్నది కూడా క్లియర్ గా అయింది. ఎందుకంటే స్కిన్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ ఇంటెస్టైన్స్ లో ఉండే వేస్ట్ వల్ల స్కిన్ మీద చూపిస్తుంది. వన్స్ ఇంటెస్టైన్స్ ఆర్ క్లీన్, స్కిన్ విల్ బి క్లీన్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ క్లీనినెస్ ఎప్పుడు కనబడుతుంది అంటే మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటేనే కనబడుతుంది. ఓకే, ఇది అండ్ డిఎన్ఏ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. డిఎన్ఏ ట్రైట్ మనం నుంచి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ కొంచెం హెల్దీగా మారాలి అంటే మనం ఇంటర్నల్ క్లీన్ చేసుకుంటూ మన యొక్క మైక్రోబియల్ కల్చర్, సో కాల్ గుడ్ గట్ మైక్రోబ్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవాలి. అవి గట్ మైక్రోబ్స్ ఎలా అంటే, మనం ఒక అడవి తీసుకున్నాం, పచ్చటి అడవి, బాగా చెట్లు అవి ఉన్నాయి, అక్కడ చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, చిన్న చిన్న పురుగులు, మిల్లీపీడ్స్, ఇలాంటి చాలా కల్చర్ ఉంది. చూడటానికి చాలా గ్రీనరీగా ఉంది. మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా అలాంటిది. అలా డిఫరెంట్ బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. అన్ని గుడ్ బ్యాక్టీరియా, అన్ని మనల్ని ఏం చేయవు. కానీ ఎప్పుడైతే బయట జంక్ ఇలాంటి వాటికి అలవడ్డాం, బ్యాడ్ గట్ కూడా చేరుతుంది. బ్యాడ్ గట్ అంటే స్నేక్స్ కూడా మనకి ఫారెస్ట్ లో ఒక్కొక్కసారి చాలా యూజ్. కానీ ఈ ఫారెస్ట్, ఇంటర్నల్ ఫారెస్ట్ లో ఈ బ్యాడ్ స్నేక్స్ లాంటివి, పారాసైట్స్ అంటాం, బ్యాడ్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ రావడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ యాక్టివేట్ అవుతుంటాయి. అన్ని నిద్రావస్థలో ఉంటాయి మనకి. ఈ నిద్రావస్థలో మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ డౌన్ అవుతుందో ఇవి నిద్రలేసి వాటి కల్చర్ ని డెవలప్ చేసుకుంటాయి. అంటే ఒకటే ఉన్న బ్యాక్టీరియా 100గా మారుతాయి, 100 1000గా మారి సిమ్టమ్ గా డిసీజ్ రూపం, ఫీవర్ రూపంలో బయటకు వస్తాయి. అండ్ ఇక్కడ ఇలాంటి బ్యాక్టీరియాని అలా బయటికి పంపించాం అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్న, అది నిద్ర అవస్థలో ఉన్న, ఈ ఎలిమినేటివ్ ప్రక్రియలో వెళ్ళిపోతుంది. ఇంటర్నల్ క్లీన్, రూమ్ ఈస్ క్లీన్. ఎప్పుడైతే రూమ్ క్లీన్ గా ఉందో, కన్స్ట్రక్టివ్ డైట్ లో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఫుడ్ కన్స్ట్రక్టివ్ డైట్ లో పెట్టుకుంటే ఈ డల్ అండ్ ఎస్టేటెడ్ మైండ్ తగ్గుతుంది, ఓవర్ యాక్టివ్నెస్ తగ్గుతుంది, అండ్ వి విల్ బి ఇన్ ఎ కామ్, స్టేబుల్ అండ్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉంటుంది. సో కన్స్ట్రక్టివ్ డైట్ లో మీరు ఏం తీసుకుంటారు? ఆన్సర్ చేసుకోవచ్చండి, ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ అవ్వచ్చు. మ్యామ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ సలాడ్స్. ఓకే, అలాంటి ఫుడ్ ని మనం తీసుకునే రెగ్యులర్ డైట్ లో 70 to 80% విచ్ ఈస్ డైరెక్ట్ ఫ్రమ్ ద నేచర్ ఫుడ్ తీసుకోవాలి. 20% కుక్డ్ ఐటమ్. ఎందుకంటే మనం కుక్డ్ ఐటమ్, మనకి మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ దాన్నే ఆ మెటబాలిజమే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. కానీ ఇన్ని రోజులు మనం రివర్స్ ప్రాసెస్ లో ఉన్నాం, మోర్ కార్బోహైడ్రేట్, లెస్ విటమిన్స్ అండ్ మినరల్స్ లో ఉన్నాం. ఎప్పుడైతే లెస్ విటమిన్స్ అండ్ మినరల్స్ లో ఉన్నామో, మనకి బాడీలో ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు మనం తీసుకునే జంక్ వల్ల రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ అంటారు. అండ్ ఈ ఫ్రీ రాడికల్స్ ఏనండి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, మెయిన్లీ మనకి బయట ప్యాకింగ్ చేయడానికి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్డ్ ఐటమ్స్ గురించి తెలియాలంటే మీకు కెమికల్ అండ్ సింథటిక్ ఫుడ్స్ అంటారు. కెమికల్ అండ్ సింథటిక్ ఫుడ్స్ అంటే మనం ఏదైనా ఒక ఫుడ్ ని స్టోర్ చేయాలనుకోండి, సర్టెన్ ప్రిజర్వేటివ్స్, సర్టెన్ కెమికల్స్ వాడతారు. అసలు ఈ ప్రిజర్వేటివ్స్ ఎలా వచ్చినాయి అంటే, సర్టెన్ కంట్రీస్ లో, ఇప్పుడు మన ఇండియాలో రైస్ లాంటిది బాగా పండిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లో రైస్ లాంటిది లేదు. త్రూ షిప్పింగ్ మీడియా, ఇక్కడ నుండి పడవలో వెళ్ళేటప్పుడు ఆ బియ్యం పాడవకుండా, రైస్ పాడవకుండా ఉండడానికి దాంట్లో కొన్ని ఏదో ప్రిజర్వేటివ్స్ అనేవి కలిపేవాళ్ళు. ఈ కలపడం వల్ల 6 నెలలు కాస్త 6 సంవత్సరాల దాకా కూడా పాడవకుండా ఉంటుంది.
అలా ప్రిజర్వేటివ్ చేయడం కోసం ప్రిజర్వేటివ్స్ అని స్టార్ట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 ఎడిటివ్స్ అంటే ఎక్స్ట్రా టేస్ట్ టు ద ఫుడ్. ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఎక్స్ట్రా కలరింగ్ కోసం కలరింగ్ ఏజెంట్స్ INS అంటారు. INS 310 420 ఇలా సర్టెన్ నెంబర్స్ పెడతారు. అంటే INS ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. అది మోస్ట్లీ మనం చాక్లెట్స్ చూస్తాం. పిల్లల్ని స్వీట్ టువర్డ్స్ చాక్లెట్స్ వాటిని అట్రాక్ట్ చేయడానికి కలరింగ్ ఏజెంట్స్ పడతారు. ఈ కలరింగ్ ఏజెంట్స్ కూడా మన బాడీలో చాలా టాక్సిన్స్, పారాసైట్స్ ని, నిద్రావస్థలో ఉన్న ఈ పారాసైట్స్ ఈ సోకాల్డ్ వైరస్ అనేది యాక్టివేట్ చేస్తుంది. additives gives extra taste to the foods. And preservatives works like antibiotic. ఇప్పుడు ఆ రైస్ 6 months ఉండాల్సింది. ఆ రైస్ తర్వాత పాడైపోతుంది, కానీ 6 years దాకా ఉంటుంది. ఈ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే ఒక యాంటీబయాటిక్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ని అటాక్ చేయాలని ఒక యాంటీబయాటిక్ ఎలా అయితే వేస్తున్నామో, ఈ రైస్ పాడవకుండా యాంటీబయాటిక్ లాగా ప్రిజర్వేటివ్ కాపాడుతుంది. కొన్ని సర్టెన్ స్టెబిలైజర్స్ వాడతారు, అంటే న్యూట్రల్ గా చేయడానికి. అండ్ కొన్ని సార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊర పచ్చడి పెడతాం, పచ్చడి బూజు రాకుండా ఏం చేస్తాం, సాల్ట్స్ వేస్తాం. అట్లా సర్టెన్ సాల్ట్స్ వేస్తారు, సోడియం. అండ్ టూ మచ్ సోడియం వల్ల కూడా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా ఒక రక్తనాళం ఇట్లా రౌండ్ గా తీసుకున్నామంటే ఈ రక్తనాళం లోపల మనకి ఈ స్పేస్ అనేది క్లోజ్ అవుతుంది. సోడియం ఏమైతే ఇంట్రామ్యూకల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఇంత లావుగా ఉండాల్సింది ఇంత సన్నగా క్లోజ్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ మీద ప్రెషర్ ఉంటుంది మనకి. ఈ ప్రెషరే బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే సోడియం తీసుకోవడం వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంది, కంప్లీట్ సోడియం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ జ్యూస్ ఫాస్టింగ్ మాట్లాడుతున్నాం. జ్యూస్ ఫాస్టింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ టాక్సిన్ ఎలిమినేషన్, డిసీజ్ అనేది వెళ్ళిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, సో కాల్డ్ మన బాడీలో చాలా వేస్ట్ సాల్ట్స్ ఉంటాయి, స్టాగ్నెంట్ అయి ఉంటాయి, లైక్ సోడియం అని, సర్టైన్ క్లోరైడ్స్ అని. ఇవన్నీ ఏం చేస్తుందంటే మన ఒక సెల్ లాగా ఒక కణం తీసుకుంటే ఈ సెల్ లోపల ఉంచి సెల్ ఉబ్బడానికి కారణమవుతుంది. అంటే సెల్ సైజ్ ఇంత అనుకోండి, ఇంత పెద్ద చేసి, ఆర్ సెల్ ని చిన్నగా చేయటం, ఐదర్ మైక్రో ఆర్ మ్యాక్రో ఇన్ సైజ్ చేస్తుంది. మైక్రో సెల్ అంటారు. మ్యాక్రో సైజ్ లో ఈ ఎలక్ట్రాన్స్, ఈ సోకాల్డ్ క్లోరైడ్స్ కానీ సోడియం టూ మచ్ ఉంటే సెల్ ఉబ్బు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పడుకొని లేచినా చాలా మంది ఫేస్ స్వెల్లింగ్ ఉంటుంది, గమనించారా? థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటి కండిషన్ చూస్తే ఫేస్ బాగా స్వెల్లింగ్. నెంబర్ 2, ఒక గంట నిల్చుంటే కొంతమందికి కాళ్ళలో నీరు చేరిపోతుంది. ఇంట్రాసెల్ లో ఈ సోకాల్డ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేయటం వల్ల జ్యూసెస్ లో ఉండే ఎంజైమ్స్, వీటిలో మెయిన్ ఈ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ అని మాట్లాడుతున్నారు. ఈ ఎంజైమ్స్ అనేవి ఫస్ట్ ఇంట్రాసెల్యులర్ లో ఉన్న ఎక్స్ట్రా క్లోరైడ్స్ కానీ ఎక్స్ట్రా సోడియం అన్నిటిని తీసి యూరినేషన్ రూపంలో కిడ్నీ ఛానల్ యాక్టివేట్ చేసి ఎలిమినేట్ చేస్తుంది. సో వేస్ట్ ఫ్లూయిడ్స్ విల్ బి ఎలిమినేటెడ్, టాక్సిన్స్ విల్ బి ఎలిమినేటెడ్. 2 ఛానల్స్ యాక్టివేట్ చేస్తుంది ఇక్కడ, ఇంటెస్టైన్స్, కిడ్నీ. యాజ్ వెల్ యాజ్ జ్యూస్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి స్వెట్ అనేది స్మెల్ ఉండదు. ఎందుకంటే స్వెట్ ఎందుకు కారణం, మనం తీసుకునే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఇంటర్నల్ ఉండే మైక్రోబ్స్ రిలీజ్ చేసిన గ్యాసెస్ లాంటిది ఒక స్మెల్. ఎప్పుడైతే ఇదంతా ఎలిమినేట్ అయిపోతుందో స్వెట్ కూడా స్మెల్ ఉండదు. అండ్ స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోతే ఫ్రీగా స్వెట్ క్లియర్ గా వెళ్ళిపోతుంది. అండ్ స్కిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బ్లాక్ కలర్ ప్యాచ్ ఆర్ డ్రై స్కిన్, డెడ్ స్కిన్ లాగా ఒక లేయర్స్ అనేది పోయే వాళ్ళకి నార్మల్ రెడ్ స్కిన్ వచ్చేసి నార్మల్ స్కిన్ కి వచ్చేస్తుంది. అది విత్ ఇన్ 3 days పడుతుంది, కొంతమందికి 1 week 10 days తీసుకుంటుంది. డ్రై స్కిన్, స్కేలీ స్కిన్ ఇట్లా ఉండే వాళ్ళకి కూడా నార్మల్ స్కిన్ కి వస్తారు. ఆయిలీ స్కిన్ టు నార్మల్, డ్రై స్కిన్ టు నార్మల్ వచ్చేస్తారు. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గుతాయి. ఎందుకంటే ఇది మనం తీసుకున్న జ్యూస్ అనేది డైరెక్ట్ బ్లడ్ లో అబ్జార్బ్ అయిపోతుంది, బ్లడ్ లో టాక్సిన్స్ ని తీస్తుంది. ఈ బ్లడ్ అనేది ఫ్రీ ఫ్లో లో ఉంటుంది, అంటే టిప్ ఆఫ్ ద టోస్, మన టోస్ చివరి భాగం నుంచి టిప్ ఆఫ్ ద ఫింగర్స్ దాకా వెళ్ళాలి సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ లో బాడీలో ఉండే వ్యర్థాలు ఈ రక్తం ద్వారానే వెళ్ళిపోవాలి. సో రక్తంలో ఉండే చెడునంతా తీసుకుని అయిపోతుంది జ్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం జ్యూస్ ఫాస్టింగ్ రోజు నెంబర్ 1 ఎనిమా తీసుకుంటాం. హైడ్రేషన్ ప్రిన్సిపల్ మిస్ అవ్వకూడదు. మార్నింగ్ లేచిననే మన సార్ చూపించారు కదా వెల్నెస్ పాయింట్, ఎలిమినేషన్ ఛానల్, వాటర్ తాగడం, ఎలిమినేషన్, ఇంటెస్టైనల్ మోషన్ ద్వారా ఎలిమినేట్ చేయటం. ఆ తర్వాత డే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్
ఆ రోజు మొత్తంలో 2 to 3 టైమ్స్ వెట్ ప్యాక్ వేసుకోవాలి. ఎందుకు వెట్ ప్యాక్స్? వెట్ ప్యాక్స్ ఏంటంటే మన బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి. ఫోర్ హెడ్ మీద, నెక్ మీద అండ్ అబ్డోమెన్ మీద ఈ సర్టెన్ ఆర్గాన్స్ చల్లబరచడం వల్ల ఎక్స్ట్రా రిజల్ట్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హెడ్ మీద వేసుకున్నాం, వీళ్ళలో చేసే వాళ్ళు చాలా పెయిన్ కండిషన్స్ వాళ్ళు ఉంటారు. మైగ్రేన్, డిప్రెషన్స్ వాళ్ళు, స్లీప్లెస్నెస్, నిద్ర పట్టని వాళ్ళు, ఐ స్ట్రెయిన్ వాళ్ళు, ఇయర్ పెయిన్, ఇలాంటి కండిషన్స్ అందరి వాళ్ళకి ఫోర్ హెడ్ ప్యాక్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నెక్ ప్యాక్, హైపోథైరాయిడిజం, నెక్ పెయిన్, హై బ్లడ్ ప్రెషర్, నెక్ హెడ్ రీజన్ కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజేషన్, హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ నెక్ ప్యాక్ వేసుకున్న వాళ్ళకి తగ్గుతుంది. అబ్డోమెన్ మీద వేసుకుంది, అబ్డోమెన్ మీద కాన్స్టిపేషన్, నెంబర్ 1 కాన్స్టిపేషన్, ఐబిఎస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్. చాలా మంది ఇందాక గ్యాస్ అని అడిగారు కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ ఇంటెస్టైనల్ మొటిలిటీ బాగుంటుంది, గట్ ప్యాక్ మైక్రోబ్స్ ని హెల్తీ చేస్తుంది. ఇలాగా అబ్డోమెన్ మీద వేసుకునే వెట్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అబ్డోమినల్ వెట్ ప్యాక్ ఓన్లీ ఇంటెస్టైన్స్ అంటే దాని చుట్టూ ఉండే ఆర్గాన్స్ కూడా. ఆ వెట్ ప్యాక్ అప్ టు లివర్ ఏరియా వరకు వేసుకున్నాను. లివర్ ఆల్రెడీ డీటాక్సిఫికేషన్ లో ఉంది, క్లీన్ చేసుకుంటుంది జ్యూసెస్ ద్వారా. ఈ క్లీనింగ్ ప్రక్రియతో పాటు ఇంకొంచెం సర్క్యులేషన్ బాగా ఫ్రీ చేస్తుంది, ఇంకా ఫర్దర్ టాక్సిన్ ఎలిమినేషన్ హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ as యూట్రస్, ఆడవాళ్ళకి తీసుకుంటే గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటి మెయిన్ కారణం ఏంది? ల్యాక్ ఆఫ్ సర్క్యులేషన్ టు ద యూట్రస్. సో యూట్రైన్ సర్క్యులేషన్ బాగా చేయటం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ ఈ పీసీఓఎస్ ఇలాంటి కండిషన్ వాళ్ళకి ఈ సర్క్యులేషన్ క్లియర్ గా ఉండి ఆ వేస్ట్ అనేది ఇంటెస్టైన్స్ రీచ్ అయ్యి ఇంటెస్టైనల్ రూట్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది ఆ వేస్ట్. ఇలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా ఇవి యూసెస్ అండి. చాలా మంది అడుగుతారు, నాకు థైరాయిడ్ ఉందండి, నేను టాబ్లెట్ వేసుకొని చేయొచ్చు. టాబ్లెట్ వేసుకుని చేయండి, ప్రశాంతంగా చేయండి, రిలాక్స్డ్ గా చేయండి. జాబ్ హోల్డర్స్ ఎవరు పెట్టుకోవద్దు. నేను మార్నింగ్ జాబ్ కి వెళ్ళాలండి, నేను చేయలేను అంటే చేయవాకండి. నార్మల్ డైట్ తీసుకుని, నార్మల్ ఫ్రూట్ డైట్ తీసుకున్నాం అంటే ఈవినింగ్ టైంలో ఫ్రూట్ డైట్ తీసుకొని ఇలా కంటిన్యూ అవ్వండి. ఆఫ్టర్నూన్ నార్మల్ లంచ్ తీసుకుని జ్యూస్ డైట్ మాత్రం రావద్దు. లేదు నేను ఫ్రూట్ డైట్ చేస్తానంటే ఓకే, ఫ్రూట్ డైట్ చేయండి, బల్క్ గా తీసుకుని వెళ్ళండి. లైక్ వాటర్ మిలన్, కర్బూజా, ఏ ఫ్రూట్ అయితే బల్క్ గా ఉంటుందో అంటే క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకునే దానివల్ల రిజల్ట్ గుడ్ ఉంటుంది కానీ బ్యాడ్ ఉంటుంది. ఫ్రూట్ డైట్ చేసుకుంటా 3 days. ఓకే, ఓన్లీ జ్యూసెస్ అంటే నో, ఓన్లీ జ్యూసెస్ కాదు, ఓన్లీ ఫ్రూట్స్ మీద 3 days ఉండొచ్చు, ఆర్ ఓన్లీ వెజిటబుల్స్ మీద 3 days ఉండొచ్చు, సలాడ్స్ మీద, ఆర్ ఓన్లీ జ్యూసెస్ మీద 3 days ఉండొచ్చు. నేను వెజిటబుల్ జ్యూసెస్ బేర్ చేసుకోలేను అని అనుకునే వాళ్ళు లెమన్ హనీ ఫాస్టింగ్ చేయండి, చాలా బాగుంటుంది రిజల్ట్. లెమన్ హనీ కూడా ఎనర్జీస్ ఇస్తుంది. కానీ ఇన్ని ఫాస్టింగ్ ఐదర్ ఫ్రూట్, జ్యూస్, సలాడ్ ఏ ఫాస్టింగ్ చేసినా హైడ్రేషన్ ప్రిన్సిపల్ అనేది మర్చిపోకూడదు, అదొకటి. అండ్ ఎనిమా మర్చిపోకూడదు, వెట్ ప్యాక్ మర్చిపోకూడదు. ఇవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా వెళ్తేనే రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. కొంతమందికి ఇలాంటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వేస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియలో, అంటే వేస్ట్ అనేది వెళ్ళిపోయే ప్రక్రియలో మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటాయి. ఒకవేళ లంగ్ లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వేస్ట్ అనేది ఈ మ్యూకస్ అనేది కరిగి కళ్ళలాగా కొంతమంది బయటికి రావచ్చు జ్యూసెస్ వల్ల. జ్యూసెస్ లో చెప్పుకున్నాం కదా ఎంజైమ్స్, ఈ ఎంజైమ్స్ అనేది ఒక క్యాన్సర్ సెల్ ని కూడా నార్మల్ సెల్ గా మార్చే గుణం ఉంటుంది. ఏది ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో ఉండే ఎంజైమ్స్, అంత మంచి ఎంజైమాటిక్ యాక్షన్ జరుగుతాయి. సో లంగ్స్ లో ఉండే వేస్ట్ అంతా క్లీన్ అయ్యేటప్పుడు మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటాయి కొంతమంది. ఆర్ ఇంటెస్టైన్ లో గ్యాస్ కానీ బ్లోటింగ్ ఉండే వాళ్ళకి కొంచెం లూజ్ స్టూల్స్ ఉంటాయి. డే 1 ఒకటి కొంచెం లూజ్ స్టూల్ అంటే మరి వాటరీ స్టూల్స్ ఉండవండి, మోషన్ అనేది వాటరీగా వెళ్ళిపోతారు. ఓన్లీ జస్ట్ సిమ్టమ్ అది, అంటే వేస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకో కొంతమందిలో స్కిన్ ఇచ్చినెస్ తగ్గిపోతుంది, స్కిన్ డ్రైనెస్ తగ్గిపోతుంది, అది ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. హైడ్రేషన్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, వాళ్ళ డ్రైనెస్ అంతే ఉంటుంది. మీరు వాటర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతూ జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఓకే, ఇది ఇక్కడ దాకా మీకు ఇంతవరకు క్లియరా అండి? క్లియర్ అయిపోయింది. జ్యూస్ ఫాస్టింగ్, ఫుడ్ ఫాస్టింగ్, మేడం ఒక చిన్న డౌట్, బేబీ 1.5 years మరి నేను చేయొచ్చా అండి? లాక్టేటింగ్ మదర్స్ చేయొచ్చండి, ఏమి కాదు. ఎప్పుడైతే మనకి బాడీలో ఉన్న టాక్సిన్ ఎలిమినేషన్ వెళ్ళిపోతుందో మీరు ఇచ్చే మిల్క్ కూడా సత్వగుణంతో వస్తుంది. ఆ బేబీకి ఆ సత్వగుణం ఆ మిల్క్ ద్వారా వెళ్తుంది. ఇలా తీసుకోవాలి. అంటే మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ అనేది మిల్క్ రూపంలో సత్వగుణం ఎప్పుడైతే వెళ్తుందో ఆ బేబీ యొక్క DNA ట్రైట్ మారిపోతుంది. అలాగా. ఓకే, నైట్ ఫీడింగ్ ఒకటే ఇస్తాను, ఇప్పుడు నో ప్రాబ్లమ్ మేడం. ఇప్పుడు మరి మీరు ఫీడింగ్ అనేది నార్మల్ గానే ఇవ్వండి, ఏం కాదు.
మీరు డేలో Oh. 3-4 టైమ్స్ ఇచ్చిన 5-6 టైమ్స్ ఇచ్చినా ఏమీ కాదు. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే మీరు హైడ్రేషన్ ప్రిన్సిపల్ మెయింటైన్ చేసుకోవాలి. 5 to 6 జ్యూసెస్ పడాలి. జ్యూస్ టు జ్యూస్ 3 Okay. hours గ్యాప్ ఉండాలి. ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినా కూడా ఫ్రూట్ టు ఫ్రూట్ 3 hours గ్యాప్ తీసుకోండి. ఓకే మేడం, ఫ్రూట్ వెజిటబుల్ కలప, నేను ఒకసారి ఫ్రూట్ ఒకసారి వెజిటబుల్ తీసుకోవచ్చానా? మిక్స్ చేయొచ్చండి. మనం ఇక్కడ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అంటే వెజిటబుల్స్ తో తీసుకునేదాన్ని సలాడ్ అంటాం. ఓన్లీ వెజిటబుల్స్. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రూట్ ఫీస్ట్ అంటారు. ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటే వెజిటబుల్ జ్యూస్ ని జ్యూస్ ఫాస్ట్ అంటారు. అలా అంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. కాకపోతే రిజల్ట్ ఏంటంటే జ్యూసింగ్ కి వచ్చిన రిజల్ట్ 100% అయితే ఫ్రూట్స్ ద్వారా వచ్చేది 50 to ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా 50 to 60% అంటే స్లో ప్రాసెస్. ఎందుకంటే అక్కడ డైజెస్టివ్ యాక్షన్ పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని వర్క్ చేస్తుంది. జ్యూస్ ఫాస్టింగ్ లో డైజెస్టివ్ సిస్టమ్ ఏం వర్క్ చేయదు, రెస్ట్ లో ఉంటుంది. ఆ ఆర్గాన్ డైజెషన్ అనేది రెస్ట్ లో ఉంటుంది. మిగతా ఆర్గాన్స్ అన్ని రెస్ట్ లో ఉంటాయి. ఈ రెస్ట్ లో వాటికి రెస్ట్ ఇవ్వటమే మనం చేసే జ్యూసింగ్. ఇది బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ రూట్ ఏ ఆర్గాన్ కి వెళ్తుందో ఆర్గాన్ లో ఉండే వేస్ట్ అంతా తీసుకుని వెళ్తాయి జ్యూసెస్. ఇది చేసే ప్రిన్సిపల్. అంటే ఒక ఆర్గన్ మీద డస్ట్ పట్టి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే ఈ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ లో ఏమవుతుంది, మనం ఫ్రూట్స్ నమలాలా, ఈ నమిలినప్పుడు నోట్లో సెలైవరీ అమైలైటిక్ యాక్షన్స్, లైపోలైటిక్ యాక్షన్స్ అంటారు. ఈ బాడీలో ఉండే ఎంజైమ్స్ అన్ని మళ్ళీ లివర్ నుండి సెక్రేషన్స్ ఇవన్నీ ఒక 3 hours పడుతుంది డైజెషన్ అవ్వడానికి. ఫ్రూట్ డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి మళ్ళీ రీచ్ అవ్వాలి. యాజ్ వెల్ as దీంట్లో ఉండే ఫైబర్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి కోలాన్ లో, అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ నుండి మోషన్ గా బయట వెళ్ళాలంటే స్లో ప్రాసెస్. మేడం రూపంలో అవును మేడం, అర్థమైనది. అంటే ఒకసారి ఫ్రూట్ జ్యూస్ తీసుకుని ఒకసారి వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చా అని అడుగుతున్నాను నేను. అలా చేయకూడదు కదండి. అలా చేస్తే మనకి రిజల్ట్ ఎట్లా తెలుస్తుంది? అదే నేను అడిగిన డౌట్. అంటే కంప్లీట్ గా హోల్ డే ఓన్లీ 1 day పెట్టుకోండి జ్యూస్ ఫాస్ట్. అంటే డే బిఫోర్ ఫ్రూట్ చేస్తారు, జ్యూస్ చేస్తారు, ఫ్రూట్ చేస్తారు, ఇలా చేయొచ్చు. 2 days జ్యూసెస్ నుండి 1 day ఫ్రూట్ ఫాస్టింగ్ తో ఎండ్ చేయొచ్చు. ఇలా పెట్టుకోండి. 3 days జ్యూస్ పెట్టేసుకొని 4th day ఓన్లీ ఫ్రూట్స్, 5th day మధ్యాహ్నం నుండి సూతనింగ్ టైప్. అండ్ జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసే విధానం తెలియాలి. ఫ్రూట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు కూడా సూతనింగ్ డైట్ తీసుకోవాలి. వెజిటేబుల్ ఫాస్టింగ్ చేసినా కూడా సూతనింగ్ డైట్ తీసుకోవాలి. సూతనింగ్ అంటే మెత్తటి ఆహారం, లైక్ కర్డ్ రైస్ తీసుకోవచ్చు మీరు. కొంచెం ఉగ్గి లాంటిది, పెసరపప్పు అన్నంని ఉడకబెట్టి జీలకర్రతో, కొంచెం జీలకర్ర వేసి సాల్ట్ పిల్లలకి పెడతాం డైజెషన్ కోసం. డైజెస్టివ్ ట్రాక్ట్ అలాంటి ఉగ్గి లాంటివి తీసుకోవాలి. కిచిడి అంటారు, వెజిటేబుల్స్ వేసి రైస్ వేసి ఉడకబెడతారు, వెజిటేబుల్ కిచిడి. ఇలాంటివే తీసుకోవాలి. లెస్ సాల్ట్, లెస్ ఆయిల్, ఇలాగే వాడు. ఇది సూతనింగ్ డైట్. తర్వాత కన్స్ట్రక్టివ్ డైట్ లో వెళ్తాం. అండ్ ఈ కన్స్ట్రక్టివ్ డైట్ ఈ 3 గుణాస్ మీద డిసైడ్ అయి ఉంటుంది. కన్స్ట్రక్టివ్ డైట్ బట్టి మన థాట్స్ అన్ని మారుతూ ఉంటాయి. మనం కొంచెం హెల్దీ డైట్, న్యూట్రిషియస్ డైట్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవే ఎక్కువ క్వాంటిటీస్ సత్వగుణంలోనే ఉంటాం. లేదు హై స్పైసెస్, ఈ 3-4 days తినలేదు, ఒకసారిగా హై స్పైసెస్ తినాలి, నేను నాన్ వెజ్ తినాలనుకుంటే రజోగుణంకి వెళ్తాం. అండ్ బాడీకి ఒక్కసారిగా ఇప్పుడు దాకా క్లీన్ అయిపోయింది ఒక రూమ్, ఒక్కసారి రూమ్ లో మొత్తం కలర్ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆర్గాన్స్ మీద ప్రెషర్ అవుతుంది, హై ప్రెషర్. ఆర్గాన్ మీద ప్రెషర్, బాడీ హీట్ ఎక్కువైపోతుంది. మేడం, డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చమ్మా? చేయొచ్చండి. కొన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ జామ, దానిమ్మ, యాపిల్ తీసుకోవచ్చు, ఇలాంటివి. అండ్ లెస్ క్యాలరీస్ ఉండేవి, హై క్యాలరీ ఫ్రూట్స్ కాకుండా లెస్ క్యాలరీ ఉండే ఫ్రూట్స్ ఉంటాయి, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటాం. హై ఫైబర్, లెస్ క్యాలరీ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటాం. ఓకే మేడం, మా హస్బెండ్ కి షుగర్ టెస్ట్ చేయిస్తే షుగర్ లెవెల్స్ ఉండాల్సిన కన్నా తక్కువ ఉన్నాయి మేడం. వాళ్ళు చేయొచ్చా మేడం జ్యూస్ ఫాస్టింగ్? చేయొచ్చండి. అంటే వెయిట్ ఉన్నారా? ఓవర్ వెయిట్? ఓవర్ వెయిట్ 30 kgs మ్యామ్. 30 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు. మీరు ఏ చెక్ చేయించారు? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అండి? షుగరును, థైరాయిడ్, ఇది లివర్ది మేడం, ఈ 3 చేయించుకున్నారు. ఒకసారి అది గ్రూప్ లో పెట్టండి, సార్ చూస్తారు. మన సార్ చూస్తారు, నేను చూస్తాను, రిపోర్ట్ పెట్టి చెప్తాను. ఓకే, చేయొచ్చండి, జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఓకే. చెప్తారండి. ఇంకోటి చెప్పారు కదా మ్యామ్. ఒకళ్ళు మాట్లాడరా? సాయిలక్ష్మి గారు చెప్పండి. మ్యామ్ యాక్చువల్ గా నాది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి మ్యామ్ 16th. సో అంతలోపు ఈ కంప్లీట్ డైట్ సరిపోతుందా మ్యామ్?
అగైన్ 16th ట్రావెల్ లో ఉండి అక్కడికి చేసుకోవచ్చండి. వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే 1 డే జ్యూస్ పెట్టుకోండి, 2 days ఫ్రూట్ ఫాస్ట్ లో పెట్టుకోండి, నార్మల్ డైట్ వెళ్ళిపోండి. ఓకే మ్యామ్. ఇక్కడ జ్యూస్ ఫాస్టింగ్ లో కంప్లీట్ గా వెజిటబుల్ జ్యూసెస్ మ్యామ్. ఏ వెజిటబుల్ అయినా పర్వాలేదా మ్యామ్? ఏ వెజిటేబుల్ అంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి గ్రీన్ జ్యూసెస్, మార్నింగ్ పింక్ జ్యూసెస్ అంటారు, ఈవినింగ్ వచ్చి సన్షైన్ జ్యూసెస్ అంటారు. అంటే జ్యూసెస్ మారుతుంటాయి. మార్నింగ్ నైట్రేట్ రిచ్ జ్యూసెస్ అంటే చాలా మందికి హై బ్లడ్ ప్రెషర్ రీజన్ ఏంటంటే ఎండోథీలియం అంటే ఈ రక్తనాళం లోపల చాలా వేస్ట్ పేరుకొని ఉంటుంది. అదంతా వెళ్ళాలంటే నైట్రేట్ జ్యూసెస్ లైక్ బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ ఆ రక్తనాళంలో పేరుకున్న వేస్ట్ క్లాగ్డ్ బ్యాగ్ సో కాల్డ్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, అథెరోస్క్లెరోసిస్ అంటాం ఒక డిపాజిట్ అయితే, ఆ కొలెస్ట్రాల్ అంతా క్లీన్ చేసేది నైట్రేట్స్. ఈ నైట్రేట్స్ వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ గా మారి ఎలిమినేట్ చేస్తాయి అండ్ బ్లడ్ ప్రెషర్ నార్మలైజ్ అవుతుంది. దీనివల్ల లో బ్లడ్ ప్రెషర్ అయితే అవదండి, హై బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవుతుంది. నెంబర్ 1. తర్వాత ఆఫ్టర్నూన్ తీసుకునే జిఐటి ఎందుకు క్లీన్ జ్యూస్ కి రిలేట్ చేశానంటే చాలా మంది గ్యాస్ట్రైటిక్ ఇష్యూస్ ఉంటారు అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి హైయెస్ట్ అసిడిఫికేషన్ అంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హైయెస్ట్ ఉంటాయి, ఈ నార్మలైజ్ అవుతాయి. అందుకని ఆఫ్టర్నూన్ గ్రీన్ జ్యూస్, ఈవినింగ్ సన్షైన్ జ్యూస్ లో క్యారెట్స్ పడతాం. చాలా మంది కాన్స్టిపేషన్ లో ఉంటారు, అంటే ఆ రోజు ఓన్లీ ఎనిమా తీసుకున్నా కూడా మోషన్ ఇరెగ్యులర్ ఉంటుంది. సో క్యారెట్, ఈ క్యూకుంబర్స్ ఇవి తీసుకున్న వాళ్ళకి ప్రీ మోషన్ అవడానికి క్యారెట్ జ్యూస్, సన్షైన్ జ్యూస్ చెప్తాం. పర్టికులర్ జ్యూస్ పర్టికులర్ టైంలో తీసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మిక్స్డ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ మ్యామ్? మార్నింగ్ చెప్పుకున్నాం కదా బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఓకే ఓకే. మార్నింగ్ బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ కూడా క్యారెట్ అండ్ కీరా వేసుకోవచ్చు. ఏంటి మ్యామ్? బీట్రూట్, క్యారెట్, కీరా అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళైతే జింజర్ యూజ్ చేసుకోవచ్చు, మింట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇలా మేడం చెప్పండి. మీరు చెప్పిన 12th, 13th, 14th లో 12th ఇట్స్ నాట్ పాసిబుల్. కెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ 13th, 14th and 15th? అది మీ ఇష్టం శారదా గారు, మీ 13, 14 మీకు ఫ్లెక్సిబిలిటీ చూసుకోండి. అదే మీరు ఆ లిస్ట్ ఇస్తారు కదా, దాన్ని బట్టి విల్ ఫాలో. లిస్ట్ నేను ప్లేస్ చేస్తానండి, నాకు ఆఫ్టర్నూన్ దాకా కుదరలేదు. నేను ప్లేస్ ఓకే. According to your instructions, I will start from 13th, madam. ఓకే. మీరు డైరెక్ట్ 13 స్టార్ట్ చేసుకునేటప్పుడు 12th నైట్ ఫ్రూట్స్ చేసుకోవాలి, ఫ్రూట్ డైట్ తో ఎండ్ చేయాలి. ఈవినింగ్ అంటే డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే 13 చేయగలుగుతారు. అండ్ ఈ 4 days కూడా ఎనిమా కంపల్సరీయా మ్యామ్? 3 days అండి, 12, 13 and 14. రిజల్ట్ బాగుండటం కోసం లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం క్లీన్